తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జీతాలు చెల్లించడం లేదంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి వాటర్ ట్యాంక్ ఎక్కాడు. 6 నెలలుగా జీతాలు రాకపోవడంతో తీవ్ర మనస్తాపనకు గురైన కాంట్రాక్ట్ ఉద్యోగి మల్లవరపు మీరా సాహెబ్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్యాంక్ పై ఉన్న మీరా సాహెబ్ చర్చలు జరిపి ఎట్టకేలకు సురక్షితంగా కిందికి దింపారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. యోగా సాధన జీవితంలో భాగం కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, యోగాపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ఒంగోలు నగరంలో జరిగిన సామూహిక యోగాసనాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జూన్ 7 నుంచి 20 వరకు 3 రెవెన్యూ డివిజన్లలో యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. జూన్ 13న పాకాల బీచ్, జూన్ 14న కొత్తపట్నం బీచ్లలో జిల్లా స్థాయి యోగా కార్యక్రమాలు జరుగుతాయని కలెక్టర్ తెలియజేశారు. ప్రకాశం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ యోగాని నిర్వహించుకుంటున్నాము. మనందరికీ తెలుసు, యోగా క్రియ అనేది కేవలం భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరుగుతున్నటువంటి కళ ఇది. దాన్ని ఈ క్రియలన్నీ కూడా మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి అన్నిటికీ కూడా ఉపయోగపడేటువంటి క్రియ ఇది. మన భారతదేశంలో పుట్టి మనము దీన్ని ఆచరించవలసినటువంటి అవసరం ఉంది. అది గుర్తించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. దానిలో భాగంగా మన రాష్ట్రంలో కూడా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దానికి ముందు సుమారు 15 రోజుల నుంచి కూడా అందరినీ కూడా పబ్లిక్ని అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి, సో ఫ్యూచర్ జనరేషన్స్ అదేవిధంగా ప్రజెంట్ జనరేషన్స్ అందరిని కూడా కలిపి ఈ యొక్క యోగాని అందరూ కూడా అనుసరించేలాగా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయమని చెప్పేసి చెప్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఒంగోలు టౌన్లో జరుపుకుంటున్నాము. ఆఫీసర్సు అట్ ద సేమ్ టైం ఈ పుర ప్రజలందరూ కూడా దీన్ని పార్టిసిపేట్ చేశారు. సో వయసుతో నిమిత్తం లేకపోకుండా 80 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు, అదేవిధంగా 10-15 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, పిల్లలందరితో కలిపి ఈ యోగా అనేది జరుగుతుంది. సో ఈరోజు మనం చూసాము యోగా కార్యక్రమంలో పెద్దవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. గౌరవ డాక్టర్ గారు ఇక్కడ సుమారు 85 సంవత్సరాల వయసు ఉండి కూడా వారు ఎన్నో ఆసనాలు చేయడం జరిగింది. సో చాలామంది ఒక 70 సంవత్సరాలు లేదంటే 60 సంవత్సరాలు 65కే వాళ్ళ కాళ్ళు సహకరించగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు యోగా చేయడం వల్ల 85 సంవత్సరాల వరకు ఫిట్గా కూడా అన్ని ఆసనాలు వేయడం కూడా మనం ఇప్పుడు చూసాము. సో ఇదే మనకి ఇండికేషన్. మన ఈ యొక్క యోగాని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వీళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి, సాత్వికంగా ఉండడానికి, సో ఉండడానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి దీన్ని మనందరం కూడా అనుసరించవలసినటువంటి అవసరం ఉంది. ఈ 15 రోజులు జరిగేటువంటి యోగా కార్యక్రమంలో ఈ జిల్లా వ్యాప్తంగా అందరూ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధర్మకర్తల మండలి కార్యాలయాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ నాగరాజుతో పాటు సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం విశాఖ నగర ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని, ఆలయ అభివృద్ధి కోసం అవసరమైన సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలియజేశారు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా, అలాగే ఎలాంటి డెవలప్మెంట్ కావాలన్నా కూడా ఓ పక్క యువ గారు, మరో పక్క చైర్మన్ గారు, అలాగే మరో పక్క ట్రస్ట్ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే దేవుడిచ్చిన అవకాశాన్ని రానున్న అంచెలంచెలుగా వెదిగి మీ రాజకీయ ప్రస్థానాన్ని కూడా పెంచుకోవాలని చెప్పేసి సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఎటువంటి అవకతవకలకు కానీ, లేకపోతే గ్రూపులకు కానీ, లేకపోతే వ్యక్తిగతంగా కానీ తీసుకోకుండా అమ్మవారి దగ్గరికి వచ్చే సభ్యుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి టెంపుల్ డెవలప్మెంట్లో భాగస్వాములయ్యి రానున్న రోజుల్లో ఇంకా ఇంకా మంచి పదవులు పొందే విధంగా అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే మీరో పక్క అయితే మరో పక్క యువ గారితో పాటు చాలా మంది సభ్యులు అందరితో కూడా సమన్వయం చేసుకుని ఒక మంచి పేరు గతంలో చేసిన వాళ్ళందరికంటే కూడా
ఈ ట్రస్ట్ బాగా చేసింది. ఈ ఇయర్ అద్భుతంగా ఈ 2 yearsలో ఈ యొక్క దేవాలయాన్ని, ఈ అమ్మవారి యొక్క టెంపుల్ అద్భుతంగా డెవలప్ చేశారని ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ ప్రాంతం అంతా కూడా కలకలాడే విధంగా ఉండే విధంగా మీరు కఠినమైన చర్యలు తీసుకొని రానున్న రోజుల్లో ఇక్కడ రోడ్లు కానీ ఇంకా చాలా డెవలప్మెంట్ ఉంది కాబట్టి వాటన్నిటిలో కూడా మీరు భాగస్వాములై మంచి పేరు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న చిన్న విషయాలకి ఇబ్బంది పడకుండా ఏమైనా ఉంటే మంచిగా మాడుకొని అందరూ కలిసిమెలిసి ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం వేసినటువంటి సభ్యులందరూ కూడాను, కూటమిలో ఉన్న సభ్యులు బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కానీ అందరూ కూడా మరి సేవా మార్గంలో ఉన్నటువంటి వారు, అమ్మవారి పట్ల భక్తి మార్గంతో ఉన్నటువంటి వారు కాబట్టి వీళ్ళతో కలిసి పనిచేయడం నా అదృష్టం. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఆలయం అభివృద్ధి ముఖ్యంగా నేను ఎజెండాగా పెట్టుకున్న ఎజెండా కానీ ఆలయం అభివృద్ధి. రేపు రానున్న రోజుల్లో దక్షిణ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు ప్రఖ్యాతులు, ఎక్కడ కూడా చెడ్డ పని చేసాం చెడ్డ పడి చేసామని మాట రాకుండా ఎమ్మెల్యే గారికి మంచి పేరు వచ్చే విధంగా మనం అందరం కష్టపడి ఆలయం అభివృద్ధి పరచడం కోసం మనం ఇవాళ ఫస్ట్ బోర్డు మీటింగ్ కూడా ఇవాళ ట్రస్ట్ బోర్డు మీటింగ్ కూడా ఇవాళ పెట్టుకుంటున్నాం. ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లో పెట్టుకొని కొన్ని అంశాల మీద మాట్లాడి ఆలయం అభివృద్ధి, దాని మీద మన యువ గారి సలహాలు, అలాగనే మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి సలహాలు సూచనల మేరకు ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలన్న దాని మీద ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సహాయ సహకారాలు ఎప్పుడు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక విషయం నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మన పిఆర్ఓ ఆఫీస్లోకి నేనేమో టాయిలెట్స్ అక్కడ ఉన్నాయి, ఆ టాయిలెట్స్ లోకి నేను జోళ్లతో వెళ్తే కొంతమంది ఏంటంటే ఇందులో మన దాంట్లో కూడా కోవట్లు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే కావాలని ఆ ఫోటో తీసి మీడియాకు పంపించి వాళ్ళు ఏంటంటే ఈయన చెప్పులతో గుళ్ళో తిరుగుతున్నారన్నారు. మీ అందరికీ తెలుసు నా గురించి, నేను చెప్పనక్కర్లేదు. ఏ పత్రికా విలేకరు కూడా నా ఆ విషయం నమ్మలేదు. వాళ్ళే తిరిగి నాకు చెప్పారు, సపోర్ట్ చేశారు. బ్రాహ్మణ సంఘాలు కూడా నేను వచ్చి నీ కోసం కావాలంటే 500 మంది బ్రాహ్మణులతో వచ్చి మేము కూర్చుంటాం, మీకేం పర్వాలేదు, మీరు చేసిన తప్పు కాదని చెప్పారు. అక్కడ టాయిలెట్స్ లోనేమో ఒక చంటి పిల్లకేమో తల్లేమో పాలు ఇస్తుంటే అమ్మ ఇది టాయిలెట్స్ అమ్మ, ఇక్కడ మంచిది కాదమ్మా, అక్కడ మదర్ ఫీడింగ్ బూత్ ఉందమ్మా, అక్కడికి వెళ్ళండి అని చెప్పి నేను బయటకు వస్తే ఆ ఫోటో పెట్టారు. దాన్నేమో వైరల్ చేస్తారు. దానికి గుడికిను ఆ పిఆర్ ఆఫీస్ కి మధ్యలో ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు వెనకాల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు కంటిన్యూగా సైకిల్తోనూ స్కూటర్లతోనూ లేకపోతే జోళ్లతో నడుస్తూనే ఉంటారు. కావాలంటే ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కాలుష్య నియంత్రణ మండలి తూర్పుగోదావరి జిల్లా ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ వీడియో కాన్ఫరెన్స్. గోదావరి నది కళ్ల ముందే కలుషితమవుతుంటే ఇన్నాళ్లు ఏం చేశారని నిలదీత. డిఎస్సి విజయంపై వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తుందని ఎమ్మెల్సీ శ్రీకాంత్ విమర్శ. 5 ఏళ్లలో జగన్ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదని ఆరోపణ. రాజమహేంద్రవరం కల్తీ పాల బాధిత చిన్నారులు కోలుకునే వరకు వైద్యం కొనసాగించాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యుల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.